ప్రియులారా. దేవుడు గత కాలమంతా మనలందరినీ చల్లగా కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు కొన్ని నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశమును గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పిల్లారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో తండ్రి మిమ్మల్ని గూర్చి కొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మీ పిల్లలకు మీ గురించిన విషయాలు తెలియజేయాలని ఆశపడుతుండగా కన్న తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని, సత్యమును మాత్రమే మాట్లాడగలటకు మీ కృప చూపుతారని, వింటున్న మీ పిల్లలు విని గ్రహించేవారిగా ప్రతి ఒక్కరిని మీ మాట ప్రకారం జీవించులాగున కృప చూపి నడిపిస్తారని, అదేవిధంగా నాయన ఈ తరగతంతుల్లో మీ సహాయం అనుగ్రహించి సమస్తము సవ్యంగా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మనస్సు అనే ఒక మంచి అంశం గురించి ఈరోజు మనం అందరము ఆలోచిద్దాం. మనస్సు అంటే హృదయము అని తెలుగులో చదువుతారు. అలాగే ఇంగ్లీషులో చూస్తే మైండ్ లేదా హార్ట్ అని అంటారు. అంటే హృదయము లేదా హార్ట్ అంటే మన బాడీలో రక్తాన్ని ప్రవహింపజేసేటువంటి ఆ హృదయం గురించి చెప్పబడిన మాట కాదు. హృదయము అంటే ఇక్కడ ప్రియులారా, ఇది ఆత్మకు సంబంధించినది. ఈ దేహం ఉంది కదా, ఈ దేహాన్ని నడిపించేటువంటి ఒక శక్తి ఉంది, మహాశక్తి, అదే ఆత్మ. ఇంతకుముందు పాఠాలలో మనం నేర్చుకున్నాం ప్రియులారా. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మకు తొడిగినదే ఈ శరీరము ప్రియులారా. మరి మనస్సు అనేది దేనికి సంబంధించినది అని అంటే మన ఆత్మకు సంబంధించినది ప్రియులారా. మన ఆత్మకు సంబంధించినదే మనస్సు లేదా హృదయం అని చెప్పచ్చు. మనలో కలిగేటువంటి ప్రతి ఆలోచనలకు కేంద్ర స్థానమే మన మనస్సు ప్రియులారా. ఆత్మకులో ఉన్నటువంటి మనస్సే కేంద్ర స్థానముగా ఉంది మనలో కలిగే ప్రతి ఆలోచనకు ప్రియులారా. అలాగే మనలో కలిగేటువంటి భావోద్వేగాలు ఉన్నాయి కదా, ప్రేమ, సంతోషం, దయ, బాధ, కోపము, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ మనస్సుకు సంబంధించినవే, మన మనస్సుకు సంబంధించినవే ఈ భావోద్వేగాలు కూడా ప్రియులారా. అయితే ఈ భూమి మీద మనము మనుషులను గమనించినప్పుడు ప్రతి మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివారి మనసులో ఏముంది అని తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు పిల్లారా. ఎక్కువ మంది ఎదుటివారి మనసులో ఏముంది అని తెలుసుకోవాలని ప్రయాసపడుతుంటారు, లేదంటే ఆరాటపడుతుంటారు. ఉదాహరణకు మనం చూస్తే ఒక భార్య ఆలోచిస్తే నా భర్త మనసులో నేనున్నానా, లేదంటే నా భర్త మనసు ఎలాంటిది అని భార్య ఆలోచిస్తుంటుంది. నా భర్తకు బిర్యానీ అంటే ఇష్టము కనుక బిర్యానీ చేసి పెడతానని భార్య ప్రేమతో తన భర్తకు చేసి పెడతాడు పిల్లలారా. అలాగే ఒక భర్తను చూసినా కూడా తన భార్య మనసులో నేనున్నానా, లేదంటే నా భార్య ఏం కోరుకుంటుంది అనే విధంగా మనిషి ఆలోచిస్తాడు పిల్లలారా. నా భార్యకు గోల్డ్ చైన్ అంటే ఇష్టము కనుక నా భార్యకు గోల్డ్ చైన్ కొనిస్తానని ఒక గిఫ్ట్గా భర్త కొనిస్తాడు పిల్లలారా. అలాగే పిల్లల్ని చూసిన పిల్లలు కూడా తల్లిదండ్రుల మనసును ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తారు. నా తల్లిదండ్రులకు నేను ఐఏఎస్ అవడం అంటే ఇష్టము, అందుకే నేను సివిల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాను, మా తండ్రి కోరిక మేరకు నేను ఈ సివిల్స్ సాధించాను అని కొంతమంది చెప్పడం మనం చూస్తుంటాం పిల్లారా. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల మనసులో ఏముందో ఆలోచిస్తుంటారు. నా కుమారునికి బెంజ్ కార్ అంటే ఇష్టము, నా కుమారునికి స్పోర్ట్స్ కార్ అంటే ఇష్టము, లేదంటే నా కుమారునికి బైక్ అంటే ఇష్టము అని చెప్పేసి ఆ పిల్లలకు వారికి కావాల్సినవి కొనించడము తల్లిదండ్రులను మనం చూస్తుంటాం పిల్లారా. ఒక ఎమ్మెల్యేను చూస్తే అతనేం ఆలోచిస్తాడంటే మా పార్టీ అధ్యక్షుడు, అతని మనసులో ఏముంది
అని ఆలోచిస్తుంటాడు ఒక ఎమ్మెల్యే. ఎందుకంటే అతన్ని సంతోషపెట్టి అతనికి ఇష్టమైన కార్యాలు చేసి మంత్రి పదవి పొందడం కొరకు ఒక ఎమ్మెల్యే ఆలోచిస్తాడు. పిల్లరా, బంధువులు కూడా అలానే ఆలోచిస్తారు. స్నేహితులు లేదంటే ప్రియుడు ప్రేయసి వీళ్ళందరినీ చూసినా ఒకరి మనసులో ఏముంది అని తెలుసుకోవటానికే ఆరాటపడతారు. పిల్లరా, చివరికి మనిషి తన శత్రువు మనసులో కూడా ఏముందో తెలుసుకోవటానికి కూడా ఆరాటపడతాడు. నా శత్రువు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, నాతో యుద్ధం చేయాలనుకుంటుండా లేదంటే నాతో రాజీ పడాలనుకుంటుండా, ఇలాంటివన్నీ మనిషి ఆలోచిస్తాడు. పిల్లారా, విచిత్రం ఏమిటంటే మనిషి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి గురించి వారి మనసుల్లో ఏముందో తెలుసుకోవాలి అని ఆరాటపడుతున్న ఈ మనిషిని ఈ భూమి మీద బ్రతుకునిచ్చి ఈ మనిషికి మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటినీ తీర్చడం కొరకు ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు కష్టపడి సమస్తాన్ని మనిషి పాదాల కింద పెట్టినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మనస్సులో ఏముందో అనేది ఏ ఒక్కరూ ఆలోచించరు. పిల్లారా, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు ఈ భూమి మీద మనిషి. వారి మనసులో ఏముంది, భార్య మనసులో ఏముంది, భర్త మనసులో ఏముందని. కానీ మనకు బ్రతుకునిచ్చిన ఆ దేవుని మనసులో ఏముందనే సంగతి మాత్రము ఏ ఒక్కరూ ఆలోచించరు. పిల్లారా, అందుకే దేవుడు అడుగుతున్నాడు ఒక మాట. దేవుడు ఈ మనుషుల హృదయాలను ఎరిగినవాడు గనుక, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాడు గనక ఆయన అందుకే మనిషిని ప్రశ్నిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఒకసారి చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి పిల్లారా. 11వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతున్నా, చూడండి. దేవుడు అడుగుతున్నాడు ఒక విషయం. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు అన్నట్టుండు. అంటే ప్రభువు మనసును ఎరిగిన వారు లేరు కాబట్టే దేవుడు అడుగుతున్నాడు. పిల్లారా, ఆయన మనసును ఎరిగిన వారెవరు, అలాగే ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని అడుగుతున్నాడు. పిల్లారా, అంటే ఈ భూమి మీద మనుషులు ఎవ్వరు దేవుని గురించి ఆలోచించేవారు లేదంటే ఆయన మనసులో ఏముందో అని తెలుసుకోవాలనే ఆలోచన లేనివారుగా కనపడుతున్నారు. పిల్లారా, అందుకే దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు మానవాళ్ళందరికీ. ఆయన మనసు ఎరిగిన వాడెవడు అని అడుగుతుండు. పిల్లారా, ఈ మనుషులు దేవుణ్ణి అడగకపోయినా, దేవా నీ మనసు ఏంటిది, మీరేమి కోరుకుంటున్నారు, మీ చిత్తం ఏమిటి అని ఈ మనిషి అడగకపోయినా, దేవుడే తన పిల్లల మీద ప్రేమ కలిగిన వాడై ఆయనే ఈ మానవాళికి తన మనసును తెలియజేయాలనుకున్నాడు, తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు అని అంటే పిల్లారా, ఆయా కాలాలలో తన సేవకులను భూమి మీదికి పంపించాడు. ఆ సేవకుల ద్వారా తన ఆత్మను పంపి తన యొక్క విషయాలన్నిటినీ, తన మనసులో ఉన్న విషయాలన్నిటినీ తెలియజేశాడు ఈ మానవ సమాజానికి. ఎక్కడ ఉన్నాయి అని చూస్తే అదే మన చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలుగా ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము లేదంటే ద హోలీ బైబిల్. పిల్లారా, దేవుని మనసు ఎక్కడ ఉంది అని అంటే బైబిల్లోనే ఉంది. ఆయా కాలాల్లో తన సేవకులను పంపించి ఆత్మ ద్వారా తన యొక్క ప్రతి విషయాన్ని, తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తెలియజేశాడు. పిల్లారా, ఒకసారి చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం. పిల్లారా, 10వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచాడు అంటున్నాడు. ఇంకా ఏం చేశాడంటే పిల్లారా, ఆ ఆత్మ అన్నిటినీ అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని మర్మములు, దేవుని సీక్రెట్స్, దేవునికి ఉన్న రహస్యాలన్నిటినీ ఆత్మ ద్వారా ఆయన బయలుపరిచాడు, తెలియజేశాడు. పిల్లారా, అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన సేవకులను పంపించాడు, తన ఆత్మను అనుగ్రహించాడు. ఆ ఆత్మ ద్వారా తాను ఈ సమాజానికి చెప్పాల్సినవన్నిటినీ, ఆయన మనసులో ఉన్న వాటన్నిటినీ తెలియజేశాడు. పిల్లారా, అదే మన చేతిలో ఉన్నటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథము, దేవుని మనసు అయినటువంటి ది హోలీ బైబిల్. పిల్లారా, ఆయన మనసు మనకు అర్థం కావాలన్నా, ఆయన గురించి మనకు అర్థం కావాలంటే ఈ బైబిల్ చదవాలి. ఆయన ఎంత ప్రేమామయుడో నీకు తెలియాలన్నా, ఆయన ఎందుకు బాధపడతాడో నీకు తెలియాలన్నా, ఆయన ఎందుకు కోపగిస్తాడో నీకు తెలియాలన్నా, ఆయన ఎంత కరుణామయుడో నీకు తెలియాలన్నా, ఆయన ఎంత సున్నితమైన మనసు గలవాడో నీకు తెలియాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదవాలా. ఎవరైనా పిల్లారా, బైబిల్ చదివితేనే దేవుని గూర్చినటువంటి ఒక అవగాహన, ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలు, ఆయన యొక్క రహస్యాలు నీకు తెలుస్తాయి.
కానీ ఈరోజు సమాజం ఎలా ఉందంటే దేవుడు లేడు అని ఒక స్టేట్మెంట్ చేసి ప్రియులారా, దేవుడు లేడు లేడు అని సమాజాన్ని మీద రుద్దుతున్నారు. ఎందుకంటే కారణం వారు బైబిల్ చదవలేదు గనక. బైబిల్ చదవలేదు, లోకంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశారు, పిహెచ్డీలు చేశారు. లోకంలో ఉన్న పుస్తకాలలో ఆయన మనసు లేదు. ఏ పుస్తకం తీసుకున్నా, ఏ పిహెచ్డి డిగ్రీ పట్టా పొందినటువంటి వారు రాసిన పుస్తకాలు చూసినా మనకు దేవుని మనసు అక్కడ కనపడదు పిల్లారా. దేవుని మనసు కనపడేటువంటిది, ఆయన రహస్యాలు మనకు తెలియాలంటే, ఆయన ఉనికిని తెలియజేయాలంటే ఒకే ఒక గ్రంథము, అదే బైబిల్, ది హోలీ బైబిల్. ఈ బైబిల్ చదవాలి. ఈ బైబిల్ చదివితేనే నీకు దేవుడు ఉన్నాడా లేడా అర్థమవుతుంది, ఆయన ఉనికి నీకు అర్థమవుతుంది. నువ్వు బైబిల్ చదవకుండా లోకంలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసి దేవుడు లేడు అని నేను సింపుల్గా స్టేట్మెంట్ ఇస్తే దేవుడు నీకు ఎలా అర్థమవుతాడు? నీకు దేవుడు లేడనే అర్థమవుతుంది పిల్లారా. అందుకే పిల్లారా, తన భక్తుల ద్వారా చాలా విషయాలు, ఆయన గురించినటువంటి రహస్యాలన్నిటిని మనకు పొందుపరిచాడు. ఈరోజు క్రైస్తవులు కూడా అపార్థం చేసుకుంటున్నారు చాలా విషయాలలో. కారణం ఏంటంటే బైబిల్ చదవరు. బైబిల్ చదవకపోబట్టే అనేక విషయాల్లో వీళ్ళు పొరబడిపోతున్నారు. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఆలోచన లేదు మనుషుల్లో ప్రియులారా. అందుకే వీరందరూ పొరబడిపోతున్నారు. దేవునికి నచ్చని కార్యాలు వీళ్ళు చేస్తున్నారు ప్రియులారా. దేవునికి నచ్చే కార్యాలు చేయాలంటే ఆయన మనసును మనము పసిగట్టాలా, ఆయన మనసులో ఏముందో మనం తెలుసుకోవాలా. ఒక భార్య మనసులో ఏముందో అని తెలుసుకోవాలనుకున్న నీకు బ్రతికునిచ్చినటువంటి దేవుని మనసులో ఏముందో తెలుసుకోవటానికి ఇష్టపడవా? అది పక్కన పెట్టేస్తారు పిల్లారా. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని నమ్మినామని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా బైబిల్ను చదవరు. బైబిల్ చదవకపోబట్టే భిన్నమైన బోధలు ఈరోజు సమాజంలోకి వచ్చాయి. బైబిల్ చదివితే అలాంటి బోధలు రావు, సత్యమే చదువుతారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది మాత్రమే మనం నేర్చుకుని చెప్పగలిగితే సమాజానికి సత్యమే చెప్పగలం పిల్లారా. కాబట్టి ఈరోజు లోకము తప్పిపోయింది దేవుని అర్థం చేసుకోవడంలో. చివరికి దేవుని నమ్మినామని చెప్తున్నటువంటి వీరు కూడా దేవుణ్ణి మరొక విధంగా వాళ్ళు సమాజానికి పరిచయం చేస్తున్నారు. కారణము ఆయన మనస్సును సరిగా ఎవరు అర్థం చేసుకోలేదన్నట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లారా. నిజంగా మనం ఈ భూమి మీద చూస్తే ఏ ఒక్కరు తన రహస్యాలను ఎవరికి చెప్పరు. తమ రహస్యాలను ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా సీక్రెట్స్ ఉంటాయి. భార్యాభర్తలు కూడా సీక్రెట్స్ అన్నీ షేర్ చేసుకోరు. భర్త చెబుతాడు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, అర్జెంటుగా మీటింగ్ ఉందని తన భార్యతో చెబుతాడు. ఏం మీటింగ్ అండి, నైట్ పూట ఏం మీటింగ్ అని నేను భార్య అడిగినా, ఏమో వాళ్ళు పిలిచారు నేను వెళ్ళాలి అని అంటాడు. వెళ్ళి ఏం చేస్తాడు, ఒక ఫ్రెండ్స్తో కూర్చొని మంచిగా మంది పార్టీ సెట్ చేసుకొని ఫుల్గా తాగేసి ఉదయం అయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తాడు. ఏమంటే మీటింగ్ బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది అని తన భార్యకు అబద్ధం చెప్పేస్తాడు. అంటే తన మనసులో ఏమున్నదో భార్యకు చెబుతున్నాడు అంటే చెప్పడు పిల్లారా, చెప్పరు. చాలా విషయాలు నేను ఉదాహరణకి ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా. తన మనసులో ఉన్నది తన భార్యకు చెప్పడు. ఎందుకంటే భార్యకు చెబితే ఏమన్నా అంటే కొంప కొల్లేరైపోతుంది. నేను మందు తాగటానికి వెళ్తున్నానంటే భార్య ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకే పిల్లారా చెప్పడు. బంధువులు కూడా అంతే, మా అమ్మాయి చాలా మంచిది, మా అబ్బాయి చాలా మంచోడని మన దగ్గర చెబుతారు. నెక్స్ట్ డే ఏరొక అబ్బాయితో లేచిపోతుంది అమ్మాయి. మరి చాలా మంచిది అని చెప్పావు అంటే నీకు తెలుసు, నీ కుమార్తె గురించి నీకు తెలుసు, నీ కుమారుని గురించి నీకు తెలుసు, కానీ దాచిపెడతావు. నా కుమారుడు మంచోడు కాదని చెబితే సమాజానికి బాగోదు కదా, కాబట్టి మంచోడనే చెప్తాం. పిల్లరా, ఏ ఒక్కరు ఈ సమాజంలో తమ సీక్రెట్స్ ఏరే వాళ్ళతో పంచుకోరు. ముఖ్య స్నేహితులైనా సరే వారి మధ్య దాపరికాయలు ఉంటాయి, ఎంతో కొంత వాళ్ళు దాపరికాయలు చేస్తారు పిల్లారా. చివరికి రాజకీయ నాయకులను చూస్తే వాళ్ళు ఇంకా మామూలుగా ఉండదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వారి మనసులో ఒకటి ఉంటుంది, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ముందు చెప్పేస్తారు. కానీ వారి మనసులో ఉన్నది ఎవరికి ఇచ్చేది లేదు లేరా, మాకు తెలుసు ఈ విషయము, ముందు ఓట్లేయండి, తర్వాత మేము ఏం చేయాలో మేము చూసుకుంటాము అని ముందు మభ్య పెడతారు రాజకీయ నాయకులు. అంటే ఏ ఒక్కరు మనసు విప్పి మనుషులతో మాట్లాడా లేదు పిల్లరా, తమ సీక్రెట్స్ పంచుకోరు. కానీ దేవుని యొక్క గొప్ప ప్రేమ చూడండి, ఆయన యొక్క తన సీక్రెట్స్ అన్నీ తన ఆత్మ ద్వారా బయలుపరిచాడంట, తెలియజేశాడంట. ఎందుకు? తన పిల్లల మీద ఉన్నటువంటి మక్కువ, ప్రేమ, గొప్ప ప్రేమ చేతనే మనకు ఆయన గురించినటువంటి విషయాలన్నీ తెలియజేశాడు పిల్లారా. అదే బైబిల్. బైబిల్లోనే ఇవన్నీ రాయబడి ఉన్నాయి పిల్లారా. మనం అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే మనకు దేవుని మనసు అర్థమైపోతుంది, దేవుని ప్రేమ అర్థమైపోతుంది, దేవుని బాధ ఎందుకు బాధపడుతున్నాడో అర్థమైపోతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరము బైబిల్ చదవాలి ప్రియులారా, ప్రతి ఒక్కరం బైబిల్ చదవాలి. ఏ భేదం లేదు. అప్పుడు మనకందరికీ ఆయన గురించినటువంటి అనేక విషయాలు మనము నేర్చుకుంటాము. మేము నేర్చుకునే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. అయితే ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయము దేవుని మనసులో ఉన్నటువంటిది, ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి ఈ విషయము. అందుకోసమే ఈ ఒక్క విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటంటే ప్రియులారా, దావీదు గారి గురించి మీకు తెలుసు. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు నీతిగా పరిపాలించినటువంటి గొప్ప రాజు అని మనం చెప్పచ్చు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశములన్నీ జరిగించినటువంటి వాడు దావీదు ప్రియులారా. ఆ దావీదుకు ఒక కోరిక కలిగింది. ఏమిటంటే, నేను నా దేవునికి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకుని వచ్చి రాజగృహంలో నిలబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంత గొప్ప ప్రేమ చూపినటువంటి నా తండ్రికి, నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఒక ఆలోచన వచ్చింది పిల్లల దావీదు గారికి. అప్పుడు దేవుడి ఆజ్ఞ ప్రకారము దావీదు మందిరాన్ని కట్టకపోయినా తన కుమారుని ద్వారా సొలొమోను, దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారి ద్వారా ఒక బంగారు దేవాలయాన్ని యెరూషలేములో కడతారు పిల్లారా. యెరూషలేములో ఈ బంగారు దేవాలయాన్ని సొలొమోను గారు నిర్మిస్తారు. నిర్మించిన తర్వాత దేవుడు ఏం పలికాడో ఒకసారి చూడండి పిల్లారా. ఆయన మనసును అర్థం చేసేది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. బంగారు దేవాలయాన్ని చూసి దేవుడు ఏమన్నాడు? చాలా ఉన్నతంగా కట్టాడు సొలొమోను గారు, చాలా బాగా కట్టాడు. లోకంలో ఎక్కడా లేని విధంగా చాలా అద్భుతంగా ఆ బంగారు దేవాలయాన్ని సొలొమోను గారు కట్టాడు పిల్లారా. కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, అపోస్తుల కార్యంలో మనం చూడగలిగితే 7వ అధ్యాయము 50వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. ఆకాశము నా సింహాసనము, దేవుడు చెబుతున్నాడు పిల్లారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు అని చెబుతుంది పిల్లారా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాది మహా ఆకారము. మహా ఆకారమైనటువంటి నన్ను ఈ బంగారు దేవాలయంలో, చిన్ని దేవాలయంలో ఎలా నన్ను కూర్చోబెడతారు? ఎలా నన్ను అక్కడ పట్టిస్తారు? నేను అక్కడ నివసిస్తానా? ఇవన్నీ చేసింది నేనే కదా అని అడుగుతూ, నా విశ్రాంతి స్థలము ఇది కాదు అంటుండు పిల్లారా. మనుషులు కట్టినటువంటి ఈ నిర్మాణాలు నాకు విశ్రాంతి స్థలము కాదు. అంటే ఎందుకు కాదు అంటే, ఆయన పట్టడనేది ఒక రీజన్ అయితే, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక రీజన్ ఉంది పిల్లారా. ఆయన మనసులో ఆయన కోరిక ఏముంది అంటే పిల్లారా, మరి ఎక్కడ నివసిస్తావు ప్రభువా? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నీవు? ఎక్కడ నీ విశ్రాంతి స్థలము అని ఆయన అడిగితే పిల్లారా, దేవుడు చెబుతున్నాడు, ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పిల్లారా. బంగారు దేవాలయాన్ని చూసి అది నాకు వద్దు అని దేవుడు చెప్పి, మరి ఎక్కడ ఉంటావు అని అంటే దేవుడు పలుకుతున్న మాటలు పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం మనం చూడగలిగితే 18వ వచనం పిల్లారా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. దేవుడు ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసిస్తాను. ఎవరిలో? ఆయన కలుగజేసినటువంటి ఈ ప్రకృతిలో కాదు. ఆయన కలుగజేసినటువంటి భూచరాలు ఉన్నవి, పక్షులున్నవి, జంతువులు ఎన్నేకమైనవి, లేదంటే చేపలు, ఇవన్నీ ఉన్నాయి. వాటిని చూసి చెప్పటం లేదు, నేను మీలోనే నివసించాలి అనుకుంటున్నాను అంటున్న దేవుడు పిల్లారా. సొలొమోను గారు కట్టినటువంటి బంగారు దేవాలయంలో కాదు నేను ఉండాలనుకుంటుంది, మీలోనే నేను ఉండాలనుకుంటున్నాను. నా నివాస స్థలము, నా విశ్రాంతి స్థలము మీరే అని దేవుడు తెలియజేస్తుంది పిల్లారా. దేవుని మనస్సు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుని కోరిక ఏంటో అర్థం చేసుకోండి. నేను నా పిల్లలతోటే ఉండాలి. ఒక తండ్రిగా ఆయన ప్రేమ చూడండి పిల్లారా. మనతోనే ఉండాలి, మనలోనే జీవించాలని కోరుకుంటున్న పిల్లారా. అందుకే ఆయన నిర్మాణం చేసుకున్నాడు ఈ దేహాన్ని. అందుకే ఆయన చేశాడు పిల్లారా, దేవుడు చేశాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఈ నిర్మాణం గురించి చెబుతూ దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడో మనం చూస్తే పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము,
అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అంటున్న పిల్లరా. ఎవరు? మానవాళి, మనుషులే దేవునికి ఇల్లుగా ఉన్నారంట. నిర్జీవమైన వాటిలో నేను నివసించనన్నా, జీవము కలిగినటువంటి మనుషులు, నా పిల్లలు, నా గర్భవాసం చూచినటువంటి మీలోనే నేను నివసిస్తాను. నేను మీలో నివసించాలనే నా చేతులతో నేను ఇది నిర్మించుకున్నాను అంటున్న పిల్లరా. తన ఇల్లు, దేవుని ఇల్లు మనమే. అంటే మనలోనే దేవుడు నివసించాలనుకుంటుండా? అవును పిల్లారా. మనము మన ఇంటిని నిర్మించినప్పుడు బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, అలాగే కిచెన్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలని మనం డిసైడ్ చేస్తాం. ఇంజనీర్తో మనము ప్లాన్ చేయించినా మన ఆలోచన చెబుతాం, నాకు బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, మనకు కిచెన్ రూమ్ ఇక్కడ ఉండాలి, హాల్ ఇక్కడ ఉండాలని మనం తెలియజేస్తాం పిల్లరా. దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ప్లాన్. దేవుడు కూడా పిల్లరా తన స్వహస్తాలతో ఈ ఇంటిని నిర్మాణం చేశాడు, ఈ దేహాన్ని నిర్మాణం చేశాడు దేవుడు కూడా. ఒకసారి చూడండి యోబు గ్రంథం పిల్లరా. యోబు గ్రంథం మనం చూడగలిగితే 10వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే మనం దేవుడు చదువుతున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను. నీ హస్తములు తండ్రి, నీ చేతులే నన్ను నిర్మాణం చేసినవి. ఈ ప్రకృతిలో ఉన్న వాటినన్నిటినీ, ఈ సృష్టిలో ఉన్న వాటినన్నిటినీ ఆయన మాట ద్వారా కలగజేశాడు. ఆయన పలుకగా వచ్చినవి ఇవన్నీ. కానీ మనిషి నిర్మాణంకి వచ్చేసరికి దేవుడే తన స్వహస్తాలతో చేశాడు. ఎందుకంటే ఆయన అందులో నివసింపబోతున్నాడు, అందులో ఆయన నివసించాలనుకుంటున్నాడు, అందులో సంచరించాలనుకుంటున్నాడు. అందుకే ఆయన స్వహస్తాలతో ఈ దేహాన్ని, అందమైన దేహాన్ని నిర్మించాడు పిల్లారా. కన్ను ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు, చేతులు ఎక్కడ ఉండాలో తెలుసు, కాళ్ళు ఎక్కడ ఉండాలో తెలుసు. ప్రతి భాగాన్ని ఆయన అనుకున్నట్టుగానే చేశాడు పిల్లారా. ఏ కలర్ నీకు ఇవ్వాలో దేవునికి తెలుసు. ప్రతి మనిషిని దేవుడే తన స్వహస్తాలతో నిర్మించి భూమి మీదకి పంపిస్తున్నాడు పిల్లారా. తన స్వహస్తాలతో చేస్తున్నాడు. ఎందుకంటే ఇందులో ఆయన ఉండాలని, దేవుడు ఉండాలని కట్టుకున్నటువంటి గొప్ప నిర్మాణము. గ్రేట్ డిజైనర్ అంటారు. అందుకే ఆయనను గ్రేట్ డిజైనర్. ఆయన నిర్మించినట్టుగా ఎవ్వరు నిర్మించలేరు పిల్లారా. ఈ భూమి మీద అనేక కట్టడాలు మనం చూస్తున్నాము. అవి మరలా మనుషులు నిర్మించవచ్చు, కానీ దేవుడు కట్టినటువంటి ఈ నిర్మాణాన్ని ఏ మనిషి నిర్మించలేడు. ఈ ప్రకృతిలో లేదంటే ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా, ఏ శాస్త్రవేత్త అయినా, ఏ డాక్టర్ అయినా వీటిని నిర్మించలేడు. కన్ను పోతే కన్ను ఇవ్వలేడు, చెయ్యి పోయినా చెయ్యి చేయలేడు. కారణం ఇది దేవుని యొక్క డిజైన్. దేవుడు నిర్మించినటువంటి ఆయన ఇల్లు ఆయనే చేయగలడు, మనిషి ఏ ఒక్కడూ చేయలేడు పిల్లారా. ఎందుకు అందమైన దేహాన్ని మనకి ఇచ్చాడంటే ఆయన నివసించాలని, ఆయన కొరకు మనం బ్రతకాలని, ఆయన మనలో ఉండాలని ఆయన కోరుకొని ఇష్టపడి చేసుకున్నటువంటి గొప్ప నిర్మాణం పిల్లారా. ఇది ఆయన మనసు మీకు తెలియజేస్తున్నా. ఆయన మనతో ఉండాలనుకుంటుండా? అవును, మనతోనే ఉండాలనుకుంటున్న పిల్లారా. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు మోషే గారిని నియమించి వారిని ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తున్న క్రమంలో పిల్లారా, దేవుడు ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను చూసి మోషే గారికి ఒక విషయం తెలియజేస్తాడు. ఏమనంటే ఒకసారి చూడండి సంఖ్యాకాండం పిల్లారా. ఆ ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆయన పలుకుతున్న మాటలు 2వ అధ్యాయము 2వ వచనము, ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజములనొద్ద దిగవలను, వారు ప్రత్యక్షపు గుడారముకెదురుగా దాని చుట్టూ దిగవలను, ప్రత్యక్షపు గుడారముకు చుట్టూ వారు దిగవలను అన్నటువంటి పిల్లారా. ఉత్తరమున 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, తూర్పున 3 గోత్రాలు, అలాగే పడమర 3 గోత్రాలు, అలా గోత్రాల లెక్క చొప్పున పిల్లారా వారి అందరినీ తన చుట్టూ నివసించమంటున్నాడు పిల్లారా. నిజంగా ఆయన ప్రేమ చూడండి, ఆయన మనసు చూడండి. ఆయన తన ప్రజలతోనే ఉండాలనుకోనే ఆయన మనసు చూడండి పిల్లారా. ఈరోజు మనిషి అలా చేస్తున్నాడా? అలా చేయటం లేదు. ఒక కోడిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక కోడి, మనం పెంచుకుంటున్నటువంటి కోడి ఎప్పుడు తన పిల్లల్ని కాచుకుంటూ తన పిల్లల చుట్టూ తిరుగుతుంటుంది. కోడి తన పిల్లల చుట్టూ తిరుగుతుంటుంది. దాని పిల్లను ఒక్కదాన్ని అటు పట్టుకోవడానికి ట్రై చేసినవా, నువ్వు పట్టుకున్నా వదలదు, పులి పట్టుకున్న ఆ సమయంలో వదలదు, పాము పట్టుకున్నా వదలదు. ఫైట్ చేస్తుంది కోడి
తన పిల్లల కొరకు. అలాగే పిల్లలు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి కోడిని, అసలు ఏం పట్టించుకోదు పిల్లరా, పారిపోతుంది. అది మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పారిపోతుంది. కానీ ఎప్పుడైతే తన పిల్లల్ని మనం పట్టుకోవడానికి చూస్తామో వెంటనే మన మీద దాడికి దిగుతుంది కోడి పిల్లరా. నిజంగా దేవుని ప్రేమ కూడా మనం ఆలోచిస్తుంటే ఆయన పిల్లల్ని విడిచి నేను ఎక్కడికి పోను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న పిల్లరా. నాకు నా పిల్లలే ముఖ్యము, నేను నా పిల్లలతోనే ఉంటాను, నేను వారిలోనే ఉంటాను అన్న విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆ రోజు పిల్లరా, నా చుట్టూ మీరు ఉండండి గుడాలు వేసుకొని, దూరంగా పోవద్దు, నన్ను దూరంగా ఉంచొద్దు, మీరు నాకు దూరంగా ఉండకూడదు, మీ మధ్యలో నేను ఉంటాను, మీరు మాత్రం నా చుట్టూ ఉండండి అని పిల్లరా ఆయన కాపుదల చూడండి ఆయన పిల్లల పట్ల. నిజంగా ఇది దేవుని యొక్క గొప్ప మనసు పిల్లరా. మన తల్లిదండ్రులను చూసి మనము, మమ్మీ డాడీ మీ కొరకు గొప్ప బంగ్లా కట్టాను, మీరు అక్కడికి వెళ్ళి నివసించండి, మేము ఇక్కడ ఉంటాము, వేరే రూమ్లో ఉంటాము, లేదంటే వేరే హౌస్ కట్టుకుని ఉంటామంటే వాళ్ళు ఏమంటారు? మాకు గొప్ప బంగ్లా వద్దు, ఏమొద్దు, మేము నీతోనే ఉంటాము. సరే, ఒకవేళ నీకు మరీ ఇబ్బందిగా ఉన్నా ఏదో ఒక మూలైనా ఉంటాం, కానీ సపరేట్గా మాకు వద్దు నాన్న అని నిజమైన తల్లిదండ్రులు తమ పిల్లలతో పలుకుతారు. నిజమైన కన్న తల్లిదండ్రులు అలానే పలుకుతారు. తమ పిల్లలకు దూరంగా ఉండాలని ఏ ఒక్కరు కోరుకోరు పిల్లారా, ఏ ఒక్కరు కోరుకోరు. అయితే ఈరోజు సమాజం మారిపోయింది. ఈరోజు ఉన్నటువంటి సమాజం అలా కాదు. ఎవరి జీవితం వారిదే, పిల్లల జీవితం పిల్లలదే, తల్లిదండ్రుల జీవితం తల్లిదండ్రులదే. పిల్లలు సపరేట్గా ఉండాలనుకుంటారు, తల్లిదండ్రులు కూడా మేము సపరేట్గానే ఉండాలనుకుంటారు పిల్లారా. నిజంగా అభివృద్ధి చెందిన దేశాలలో చూస్తే కొంచెం టీనేజ్కి రాగానే ఎవరి జీవితం వారిదే. తల్లిదండ్రులు వారు సపరేట్ ఫ్యామిలీ, పిల్లలు వారికి ఇష్టమైనట్టుగా సపరేట్ రూము, డేటింగ్ల పేరుతోటి వాళ్ళది సపరేట్ జీవితం పిల్లారా. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు మనిషి పరిస్థితి ఎలా ఉంది? తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండాలనుకోరు పిల్లారా. తల్లిదండ్రులు అలానే పెంచుతారు, పిల్లలు కూడా మాకు స్వతంత్రం కావాలి, మేము స్వేచ్ఛగా బ్రతకాలి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే వాళ్ళు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అన్ని అడ్డంకులు చదువుతారు కనుక మేము దూరంగానే ఉంటామని పిల్లలు కూడా అలానే ఉన్నారు పిల్లారా. తల్లిదండ్రులు కూడా కావాల్సింది అదేనన్నట్టుగా మేము వర్క్లో బిజీగా ఉన్నాం, మేము బిజీగా ఉన్నాం కనుక మేము చూడలేము, కనుక మీరు చూసుకోండి, మేము మా బిజీలో మేమున్నామని తల్లిదండ్రులు చదువుతుంటారు పిల్లారా. చివరికి పరిస్థితి ఏమైతే తెలిసిన, ఓల్డ్ ఏజ్ వచ్చినాక ఓల్డ్ ఏజ్ హోమ్లో పడిపోతారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీరు తమ కుమారులకు ఏ విద్య నేర్పారో అదే తమ కుమారులు వారి పట్ల చేస్తారు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ కుమారులతో ఉండకుండా పని 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 అని బిజీ అని నీ కుమారులను పక్కన పెట్టేసి నీ పిల్లలతో జీవించకుండా ఉంటే వాళ్ళు కూడా పెరిగి పెద్దవారైన తర్వాత నేనేం చేస్తారంటే నాకు దూరంగా ఉండు, మాకు కష్టము, మేము బిజీగా ఉన్నాం, మీకు సేవ చేయలేము అని పిల్లలే తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు పిల్లరా. కారణం ఏంటంటే ఎవరి బిజీలో వారు ఉన్నారు కనుక, ఎవరి స్వేచ్ఛ వారు కోరుకుంటున్నారు కనుకనే పిల్లారా. అందుకే వీరికి తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తుకొస్తారో తెలిసిన, మదర్స్ డే, ఫాదర్స్ డే అప్పుడు గుర్తుకొస్తారు. అంటే మిగిలిన సంవత్సరంలో ఎప్పుడు గుర్తుకు రారా అంటే గుర్తుకు రారు. మదర్స్ డే ఎక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, లేదంటే వారందరూ మా తల్లి దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకంటే ఈరోజు మదర్స్ డే, మా మదర్తో నేను గడపాలి అని అప్పుడు బయలుదేరుతారు పిల్లరా ఈ మనుషులు. అలాగే తండ్రితో కూడా అంతే, ఫాదర్స్ డే మాత్రమే గుర్తుకొస్తారు, మరి మిగిలిన రోజులు గుర్తుకు రారు. నిన్ను కని పెంచి గొప్పవారికి చేసినట్టు కన్న తల్లిదండ్రులు నీకు గుర్తుకొచ్చేది ఎప్పుడు అంటే మదర్స్ డే, ఫాదర్స్ డే. ఈరోజు మనిషి దేవుని పట్ల కూడా ఇదే చేస్తుండు పిల్లరా, దేవుని పట్ల కూడా ఇదే చేస్తుండు. భూమి మీద బ్రతుకునిచ్చినటువంటి తల్లిదండ్రులను ఫాదర్స్ డే, మదర్స్ డే ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా క్రిస్మస్ వస్తేనే చర్చికి వస్తారు చాలామంది. కొంతమంది మనం చూస్తే క్రిస్మస్ రోజే కనపడతారు, మరి మిగతా రోజులు కనపడరు చర్చిలో. మరి దేవుడేమో ఎంతగానో నిన్ను ప్రేమించి ఈ అవయవ నిర్మాణం చేసి అందమైన రూపాన్ని చెక్కి ఈ భూమి మీదకి పంపించి నీలో ఉండాలి, నీతో గడపాలి అని ఆయన ఆశపడితే నువ్వు మాత్రము నేను బిజీ అని చెప్పేసి ఒక క్రిస్మస్ రోజు మాత్రమే ఆయన సన్నిధికి వస్తే ఎలా ఉంటుంది పిల్లారా? తండ్రి సంతోషిస్తాడా? దేవుడు సంతోషించగలడా? సంతోషించలేడు, బాధపడిపోతాడు. మరి చాలా మంది క్రైస్తవులు చేస్తున్నది ఏదో తెలిసిన, ఆదివారం మాత్రమే గుర్తుకొస్తారు. దేవుడు వారికి ఆదివారం మాత్రమే గుర్తుకొస్తాడు, మిగతా రోజులు దేవుడు ఇలా గుర్తుకురాడు. అంటే వారంలో ఒక రోజైనా దేవుడు, మిగతా రోజులు దేవుడు కాదా? ప్రియులారా,
నిజంగా ఈ మానవాళి దేవునికి దూరం అయిపోతుంది. దేవుడు ఎంత దగ్గరగా మన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటుంటే, మనిషి మాత్రము ఆయనకు దూరంగానే వెళ్ళిపోవాలి, స్వతంత్రంగా బతకాలి, నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలని ప్రయత్నపడుతూనే ఉన్నాడు పిల్లరా. చివరికి దేవుని నమ్మినామని చెప్పిన వారు కూడా ఎవ్రీడే మీటింగ్ ఉందనుకో జనాలు రారు పిల్లరా. ఆదివారం అయితే 100% వస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆ రోజు పరుగులు తీస్తారు. అంటే ఆదివారం భక్తులం అన్నమాట మనము. మిగతా రోజులు దేవుడు అక్కర్లేదన్నట్టుగానే బతుకుతున్నారు పిల్లారా. దేవుని మనసు ఎవరికి అర్థమవుతుంది? ఆదివారం ఒక్కరోజే నువ్వు దేవునికి టైం ఇస్తే, అది కూడా 2 గంటలు టైం ఇస్తే, మిగతా రోజులు ఆయన ఎక్కడ నివసించాలో ఆలోచించండి. ఆయన మనలో నివసించాలని ఈ గొప్ప నిర్మాణం కట్టుకుంటే, నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి వెంటేస్తే మిగతా రోజుల్లో ఆయన ఎక్కడ ఉంటాడు? ఒక అనాథలాగా చేస్తావా? ఒక అంటరాని వాడిగా బయటపడేస్తావా? ఈ క్రైస్తవ సమాజం, లేదంటే దేవుని నమ్ముతున్న ప్రతి ఒక్కరూ దేవుని పట్ల చేస్తున్నది ఇదే పిల్లరా. నా మాటలు కాదు, నిజంగా దేవుడే చదువుతున్నాడు పిల్లల విషయాలన్నీ. చూపిస్తా, ఆ మాటలు చూపిస్తా. ఎందుకు ఇలా? దీని అంతటి కారణం ఏంటంటే, మనిషి తనలో దేవుడు నివసించకుండా మరొక తండ్రిని తెచ్చిపెట్టుకున్నాడు. వాడే అపవాదిని తన హృదయంలో తెచ్చిపెట్టుకున్నాడు గనుకనే ఈరోజు దేవుణ్ణి పక్కన పెడుతున్నాడు. ఒక ఆదివారం మాత్రమే 2 గంటలు దేవుడు అంటాడు, అప్పుడు దేవుడు తన హృదయంలో ఉంటాడు. మిగతా టైంలో ఆదివారం కంప్లీట్గా కూడా దేవుడు ఉండడు. మిగతా రోజుల్లో దేవుడు మన హృదయాల్లో ఉండడు. అంటే దేవుణ్ణి బయటికి గెంటేసాం పిల్లరా. అది చూసే యేసుక్రీస్తు వారు బాధపడుతూ ఆ రోజు ఉన్నటువంటి యూదులను చూసి చెప్పాడు. ఈరోజు మన సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మన హృదయంలో ఎవరున్నారంటే దేవుడు లేడు. దేవుడు తాను నివసించాలని కట్టుకుంటున్నటువంటి ఈ ఇంటిలో దేవుడు లేడు. మరి ఎవరున్నారు? యోహాను సువార్త మనం చూడగలిగితే 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరాంతకుడై ఉండి సత్యమందు నిలుచువాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అదేంటి? దేవా, మీరే కదా మమ్మల్ని నిర్మించుకున్నది, ఈ అందమైన దేహాన్ని ఇచ్చింది మీరే కదా, మీరు నివసించాలనే ఈ దేహాన్ని ఇచ్చారు కదా, మీరు కదా మాకు తండ్రి. మరి అపవాది సంబంధులు అంటున్నారు ఏంటంటే, పిల్లరా, మనమే చేసామాది. మనమే దేవుని సంబంధులుగా ఉండకుండా అపవాది సంబంధులుగా మారిపోయాము. దేవుడు నివసింపకుండా అపవాదిని తెచ్చి మన హృదయంలో పెట్టుకున్నాం పిల్లారా. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం పిల్లారా, ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు. ఎవడు? అపవాది, సాతాను, దెయ్యము. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయంలో కూర్చున్నాడు పిల్లారా. మనమే కూర్చబెట్టాం అపవాదిని, మనమే మన హృదయంలో తీసుకొచ్చి కూర్చబెట్టాం, తిష్ట వేసి కూర్చున్నాడు వాడు. అందుకే ఆదివారం మాత్రమే గుర్తు చేపిస్తాడు దేవుడిని, క్రిస్మస్ రోజు మాత్రమే దేవుని గుర్తు చేపిస్తాడు. మధ్య రోజుల్లో మన బిజీలో మనం ఉండిపోతాం పిల్లరా. ఈరోజు వారానికి 4 కార్యాలు మనము చేయగలుగుతున్నాము. ఇంకా మనము వారంలో ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే ప్రతి నిత్యము మనలో దేవుడు ఉండాలి, ప్రతి క్షణము దేవుడు మనలో ఉండాలి. అందుకే కదా మనకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. దేవుడు నివసించకుండా అపవాది నివసిస్తే మన జీవితం బాగోదు పిల్లరా. ఈరోజు సమాజాన్ని చూస్తే అదే కనపడుతుంది. మనము చుట్టూ ఉన్నటువంటి మన సమాజాన్ని చూస్తే దేవుడు వాళ్ళ హృదయాల్లో ఉన్నాడా? లేడు. అపవాది సంబంధులైపోయారు. తండ్రిని అపవాదిని చేసేసుకున్నారు. దేవుని నుండి వచ్చినా దేవుని పక్కన పెట్టేసి అపవాదిని తమకు తండ్రిగా చేసుకుని వాడినే తన హృదయంలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. వాడి క్రియలే జరిగిస్తున్నారు. ఎక్కడ చూసినా నరహత్యలే, ఎక్కడ చూసినా వ్యభిచారమే, దొంగతనాలే, కుట్రలు, గొడవలు. ఇవన్నిటికి కారణం అపవాదే కదా. తండ్రి నుంచి వచ్చినవి కాదు కదా ఇవి, మన పరలోకపు తండ్రి నుంచి వచ్చినవి కాదు కదా. వీటన్నిటికి మూల పురుషుడు అపవాదే పిల్లారా. వాడి వలనే ఈ సమాజం, ఈ కార్యాలన్నీ జరుగుతుంది. కారణము దేవుణ్ణి పక్కన పెట్టారు గనక. క్రైస్తవులు కూడా గొడవలు పడతారు, ఎన్నో గొడవలు, ఆస్తుల కోసం గొడవలు, రోడ్డు మీదకే వచ్చి కొట్టుకుంటున్నారు. కారణము దేవుడు వాడి హృదయాల్లో లేడు. దేవుడు వాడి హృదయంలో ఉంటే గొడవలు పడరు. సామరస్యంగా ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకుంటారు. కానీ అలా పరిష్కారం చేసుకునకుండా కొట్టుకుంటున్నారంటే, ఆస్తుల కోసం తన్నుకుంటున్నారంటే
మరి వీరి తండ్రి ఎవరు చెప్పండి? అపవాది. అపవాది ప్రియులారా, దేవుని మాటలంటే ఇష్టపడకుండా లోకము లోకము లోకం అనుకుంటూ పరుగులు తీస్తున్న వారికి తండ్రి ఎవరు? అపవాది ప్రియులారా. లోకంలో ఉన్నదంతా దేవుని వలన పుట్టింది కాదు. నేత్రాశ, శరీరాశ, జీవోపటంబము అపవాది వలన కలిగినవి. మరి మనం చేసే పనులన్నీ దేనికి సంబంధించినవి? శరీరాశకు సంబంధించినవే. ఈ కంటికి ఏది నచ్చితే అదే చేస్తాము, దేవునికి నచ్చింది చెయ్యము. మరి అలాంటప్పుడు మనము అపవాది సంబంధం కాదా? ఎవరైతే దేవుని మాటలు వినకుండా దేవునికి దూరంగా బ్రతుకుతుంటే ప్రియులారా, వాళ్ళందరూ అపవాది సంబంధులే. ఈరోజు మనిషి ఎంత ఘోరంగా తయారాడంటే, తాను గాఢంగా ప్రేమిస్తున్నటువంటి దేవుని పక్కన పెట్టేసి అపవాదిని తన హృదయంలోకి తెచ్చిపెట్టుకున్నాడు. చివరికి దేవునితో ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో తెలుసునా ఈ మానవాళి. దేవుణ్ణి ఎంత ఘోరంగా వీళ్ళు మాట్లాడుతున్నారో చూస్తే యెషయా గ్రంథం చూడండి పిల్లారా. బ్రతుకునిచ్చినటువంటి దేవుణ్ణి చూసి, తాను నివసించాలనుకుని కట్టుకున్నటువంటి నిర్మాణంలో ఉండాలనుకున్నటువంటి దేవుని చూసి ప్రియులారా, ఆ రోజు ఉన్నటువంటి సమాజం పలుకుతున్న మాటలు ఈరోజు మనము దేవుని నమ్ముతున్నామని చెబుతున్నటువంటి మనం కూడా పలుకుతున్న మాటలు. నోటితో చెప్పకపోవచ్చు కానీ క్రియలతో చేస్తున్నాము, క్రియలతో చూపిస్తున్నాం. అది యెషయా గ్రంథం 65:5 వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము. వారు ఏమంటున్నారు ఈ ప్రజలు? మా దాపునకు రావద్దు, మా దగ్గరికి రావద్దు, మాకు ఎడముగా ఉండుము, మాకు దూరంగా ఉండు. ఏం అంటరాని వాడా దేవుడు? ఈ సమాజం అలానే చూస్తుంది పిల్లరా, సమాజం అలానే చూస్తుంది. ఇక్కడ క్రైస్తవ మీటింగ్స్ లేదంటే క్రీస్తుని గురించి కొన్ని విషయాలు తెలియజేస్తామంటే అమ్మమ్మ ఇక్కడ చెప్పొద్దు. క్రైస్తవులు కూడా చెబుతున్నారు. ఇప్పుడు మనము కొన్ని ఊళ్ళకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి పల్లె సువార్తలు చేస్తున్నారు కదా. పల్లె సువార్తలు చేస్తుంటే వాళ్ళు మాకు ఇక్కడ చెప్పొద్దు అని అంటున్నారు. ఎవరు? క్రైస్తవులే. మరి ఎవరు పిల్లారా వీళ్ళు? దేవుని సంబంధులా అపవాది సంబంధులా? మీరే ఆలోచించండి. దేవుని సంబంధులా అపవాది సంబంధులా? ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వారు అంటున్నారంట, మీరు మా దాపునకు రావద్దు, అలాగే మాకు ఎడముగా ఉండండి. ఇంకా ఏం చేస్తున్నారంటే, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు, వీరు నా నాసికారంధములకు పొగవలను దినమంతయు మండుచుండు అగ్ని వలన ఉన్నారు. నా నాసికారంధములకు, నా ముక్కులకు ఒక పొగలాగా మారిపోయారు, దినమంతా అగ్నిలాగా మారిపోయారు అని దేవుడు బాధపడుతూ చెబుతున్న పిల్లారా. నిజంగా సమాజాన్ని చూస్తే ఈ మాటలు కరెక్ట్ అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది పిల్లారా, నిజంగా అనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవుడే అంగీకరించడం లేదంటే, దేవుని మాటలు మేము ప్రకటిస్తామని అంటే క్రైస్తవుడే అంగీకరించలేదంటే మరి ఈ మాటలు వాస్తవం కాదా? దేవుడు ఊరికే చెప్పాడా? చెప్పలేదు. ఆయన ఎంతగానో ఆశపడి ఈ నిర్మాణం చేసుకుని ఇందులో నివసించాలనుకుంటే నువ్వేమో నా దగ్గరికి రావద్దు అని అంటే ఎట్ట కుదురుతుంది పిల్లారా? ఎంత బాధపడతాడు కన్న తండ్రి దేవుడు. మన తల్లిదండ్రులు లేదంటే మన పిల్లలే ఇలా మాట్లాడితే తట్టుకోగలమా? ఒక మంచి నిర్మాణం చేసుకున్నాము, నా పిల్లలు జీవితాంతం బ్రతకాలేడా, అనాథలుగా ఉండకూడదు అని ఒక మంచి నిర్మాణం చేస్తావు. నీ పిల్లలతోటి ఉండాలనుకుని అక్కడ ఉంటావు. అప్పుడు నీ పిల్లలు చూసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ మేమే ఉంటాం, నువ్వు మాకొద్దు అని అంటే ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా పిల్లారా? తట్టుకోలేరు. ఎవరిని తట్టుకోలేం పిల్లారా. మరి దేవుని పట్ల ఈ సమాజం చేస్తున్నది చూసి ఆ పరలోకపు కన్న తండ్రి తట్టుకోగలడా? ఆలోచించండి. ఆయన మనసు మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలు తెలియజేస్తున్నా. మనం అర్థం చేసుకోవాలి. మనం అందరము ఇలా మాట్లాడితే ఎవరిమైనా తట్టుకోగలమా? దేవుడు కూడా బాధపడుతూ చెబుతున్నాడు. వీళ్ళు పలుకుతున్న మాటలను చూసి నాకు ఎడముగా ఉండండి, మాకు దూరంగా ఉండండి, మా దాపుకు రావద్దు అని అంటే దేవుడు ఎంతగా బాధపడిపోతాడో చూడండి. అలా బాధపడిపోతూనే ఒక మాట చెప్పాడు పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. ఆయన బాధపడుతూ ఈ సమాజాన్ని చూసి ఆయన పలికిన మాటలు చూడండి. ఆయన ఎంతగా నలిగిపోతుండో, ఎంతగా బాధపడిపోతుందో మనకు అర్థమవుతుంది పిల్లారా. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం పిల్లారా, 6వ వచనము. అంతటా ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? దేవుడు పలుకుతున్నాడు ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేల్ సమాజాన్ని చూసి. వారు చేస్తున్నటువంటి హేయ కృత్యములను చూస్తున్నావా నా సేవకుడా, నా కుమారుడా అని దేవుడు అడుగుతుండే పిల్లారా. వారు చేస్తున్న క్రియలు ఏం చేస్తున్నాయో తెలుసునా? నన్ను, నా పరిశుద్ధ స్థలము విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని తెలియజేస్తున్నారు.
వారి క్రియల ద్వారా. అంటే నేను కట్టుకున్న నా ఇంటిలో నుంచి నన్నే గెంటి వేస్తారా? దేవుడు బాధపడుతూ అడుగుతున్నారు. ఆయన పరిశుద్ధ స్థలం మనమే కదా, ఆయన నివసించాలనే కదా ఈ దేహాన్ని నిర్మించింది, మనకు బ్రతుకునిచ్చింది ఆయన ఉండాలనే కదా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నా దగ్గర నుంచి వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెబుతున్నాడు. నోటి మాటతో కాదు, క్రియలు చేసి. నువ్వు క్రియలు చేసే దేవుణ్ణి ఎల్లగొడుతున్నావు. మన కూతురు కానీ కుమారుడు కానీ రోజుకు ఒక బాయ్ ఫ్రెండ్ని తెచ్చుకుని దానికి ఒక కూతురు ఇంట్లో ఉండగలరా? ఉండలేరు, వెళ్ళిపోతారు. నీకు దండం తల్లి, నేను మీతో ఉండలేమని వెళ్ళిపోతాం కదా. అలాగే కుమారుడు రోజుకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే తట్టుకోగలమా? తట్టుకోలేం పిల్లరా. వెళ్ళిపోతాం, మాకొద్దు, ఇంట్లో వద్దు, నువ్వు నా కుమారుడు కాదని వెళ్ళిపోతాం. ఎందుకు? వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియలను బట్టి. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. మానవాళి చేస్తున్నటువంటి క్రియలను చూసి నేను ఎందులో అయితే నివసించాలనుకుంటున్నానో ఆ దేహం ద్వారా చేయరాని కార్యములు చేసి నాకు కోపం తెప్పిస్తున్నారు. అలాగే నాసికా రంధ్రాలకు పొగబెడుతున్నారు. అంటే పొమ్మనకుండా పొగబెడుతున్నారు. అంటే ఇదే పిల్లరా, పొమ్మనకుండా పొగబెట్టడం అంటే ఇదే. నోటితో చెప్పరు మేము ఐ లవ్ యూ డాడీ, లేదంటే దేవుడా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాను, నీకు స్తుతి ఆరాధన, నీకు మహిమ కలుగును గాక అని మన నోటి ద్వారా మన పెదవుల ద్వారా మహిమపరుస్తాం. అందుకే యేసుక్రీస్తుల వారు అన్నారు, ఈ ప్రజలు నన్ను తమ నోటి పెదవుల చేత నన్ను గణపరచుతారు, కానీ వాని హృదయం నాకు దూరముగా ఉన్నది. దూరంగా పెట్టేశారు వాళ్ళు నన్ను. నేను దూరంగా పోలేదు, వారే నన్ను దూరం చేసుకుంటున్నారు. నేనేమో దగ్గర ఉండాలి, వారితో నేను నివసించాలి, నా పిల్లలు అని నేను పరితపించిపోతుంటే నన్ను వారి మధ్య ఉండనీయకుండా వెళ్ళగొడుతున్నారు, చేయరాని హేయ కృత్యములు చేసి. ప్రియులారా, దేవుడి ఆవేదన చూడండి, దేవుని మనసును ఆలోచించండి ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలను అంత గొప్పగా ప్రేమించి వారిని కఠిన బానిసత్వం నుంచి బయటికి రప్పించాడు కదా. రప్పించినప్పుడు నా దేవుడు అని ఆ దేవుని చుట్టూ తిరగవలసినటువంటి ఇశ్రాయేలు జనాంగము ఆ దేవుని మీదనే తిరుగుబాటు చేశారు పిల్లరా, తిరుగుబాటు చేశారు. అందుకే ప్రవక్త యెషయా గారి ద్వారా ఆ మాట చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు ఆ రోజు అని అంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ వచనం పిల్లరా, 2వ వచనము, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. తండ్రిని కదా గౌరవించాలి కదా, సన్మానించాలి కదా, తమ ఇంటిలో చేర్చుకోవాలి కదా, చేర్చుకోవటం లేదు, పొగబెట్టి బయటికి పంపించేస్తున్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇంకా అని దేవుడు బాధపడుతూ తన సేవకుడైనటువంటి యెషయా గారితో తెలియజేస్తున్న పిల్లరా, ఆ రోజున్నటువంటి ఇశ్రాయేల్ సమాజానికి, ఈ రోజున్నటువంటి క్రైస్తవ్యానికి అదే పిల్లరా. అన్ని జనులు ఎలా తప్పిపోయారు, వారికి నిజ దేవుడు తెలియక తప్పుడు మార్గాలు నడిపిస్తున్నారు. ఈరోజు మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనమైనా సరే కన్న తండ్రి మనసు ఎరగాలనా లేదా? కన్న తండ్రి మనసులో ఏముందో మనం తెలుసుకొని ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలనా లేదా? పిల్లరా, సమాజము ఆనాటి నుండి ఈనాటి వరకు దేవునికి విరోధంగానే బతుకుతుంది. కన్న తండ్రిని మార్చేశారు, వేరొకరిని తెచ్చిపెట్టుకున్నారు, వాడే అపవాది, వాడి క్రియలే జరిగిస్తూ ఉన్నారు పిల్లరా. నోహు గారి జలప్రలయంలో కూడా మనం చూస్తే భూమి మీద చెడుతనము గొప్పదని చెప్పాడు దేవుడు, మంచితనము కాదు. భూమి మీద చెడుతనము, నరులు చేసినటువంటి చెడుతనము చాలా గొప్పదని చెప్పాడు పిల్లరా. దేవుని కుమారులమే కదా, దేవుని పిల్లలమే కదా. దేవుని పిల్లలమైనప్పుడు దేవుని కార్యాలు చేయాలి కదా, దేవునితోనే ఉండాలి కదా. అపవాది కార్యాలు ఎందుకు చేస్తున్నావు అంటే పిల్లరా, దేవుని ప్రేమించే మనసు ఈ మానవాళికి లేదు. అపవాదిని ప్రేమిస్తారు, వాడి క్రియల్ని ప్రేమిస్తారు, వాడి క్రియలే జరిగిస్తారు. ఈరోజు మనం ఎన్నో కార్యాలు దేవుని మహాకృపను బట్టి చేయగలుగుతున్నాం, చేస్తున్నాము. ఎంతమంది వచ్చి వింటున్నారో ఆలోచించండి. ఎంతమంది వచ్చి మేము కూడా దేవుని కొరకు బతుకుతాము, దేవుడు మాలో కూడా నివసించాలి అని ఏ ఒక్కరైనా వస్తున్నారా? ఆదివారం పోయినా కూడా ఎందుకు పోతారు? దేవా, నేను అప్పుల బాధలో ఉన్నాను, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తాను ప్రభువా, నా అప్పులన్నీ తీర్చే అని ఈ విధంగా బయలుదేరారు కొంతమంది. మరి కొంతమంది నా ఆరోగ్యం బాగాలేదు ప్రభువా, నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభువా అని బయలుదేరుతారు. ఎల్లప్పుడూ నీ సొంత ప్రయోజనాల కొరకే, నీ స్వార్థ ప్రయోజనాలే చూస్తావా? దేవుడి మనసులో ఏముందో నువ్వు ఏ రోజు ఆలోచించవా? మనిషి ఆలోచించటం లేదు పిల్లరా, మనిషి ఆలోచించటం లేదు కనుకనే ఈరోజు క్రైస్తవుల్లో కార్యాలు ఏం లేవు. అపోస్తులు చేసినట్టుగా కార్యాలు చేయటం లేదు.
ఏ కార్యం నేను దేవుని కొరకు చేసినానని చెప్తారు చెప్పండి ప్రజలు? క్రైస్తవులు నేను పలాని కార్యం నా దేవుని కొరకు నేను చేశాను అని ఎవరైనా చెప్పగలరా? కొద్దిమంది అక్కడక్కడ కొద్ది మందిగా చేస్తున్నట్టు వెళ్ళారా? ఈరోజు క్రైస్ట్ చర్చ్ మనం ప్రారంభించింది కూడా అందుకే. మనం అందరము మన దేవుని కొరకు కార్యాలు చేయాలని, మనలో దేవుడు నివసించాలి, మనలో నివసించిన ఆ దేవుని మనము మహిమపరచాలి కార్యాలు చేసి అనే మనం చేస్తున్నాం పిల్లారా. ఒక్కొక్కటిగా మనం చేస్తున్నాం. ఇంకా ఎదగాలి, ఇంకా అనేక కార్యాలు మనం చేయాలి. ఇంతటితో ఆగిపోకూడదు. చిన్న ఒకటో రెండో చేసి ఆపేయకూడదు. మనం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి మన తండ్రి కొరకు పిల్లారా. ఆయన ఎంతగానో ప్రేమించి ఈ బ్రతుకునిచ్చాడు మనల్ని. మనలో ఉండాలని, మనతో నివసించాలని ఈ బ్రతుకునిచ్చాడు. కానీ సమాజాన్ని చూస్తే అలా లేదు పిల్లారా. పొమ్మనకుండా పొగబెట్టి పంపించేస్తున్నారు. మనం ఎవరు అలా ఉండకూడదని నేను ఈ మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. దేవుని యొక్క గొప్ప మనసు మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే మనతో ఉంటే మనకు విరోధి ఎవరు? ఆలోచించండి పిల్లారా. ఈ సూత్రం క్రైస్తవం మర్చిపోయింది. దేవుడే మనతో ఉంటే ఇంకా మనకు విరోధి ఎవరు చెప్పండి? దేవుడు మనలో లేడు గనకనే ఇవన్నీ మనం చూస్తున్నాం పిల్లారా. ఈ సమాజంలో ఇలాంటివన్నీ చూడటానికి కారణం ఏంటంటే ఇదే, దేవుడు లేకనే సమాజంలో. దేవుడు లేడు, అన్ని అపవాది సంబంధమైన క్రియలే. వారి హృదయాల్లో ఉన్నాయన్నీ ఏంటివో తెలుసునా? అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆ రోజు సమాజాన్ని చూసి అని చెప్పాడు, దేవుడు ఉంటే ప్రేమ, సంతోషము, దయ, కనికరం ఇవన్నీ కనపడాలి కదా. కానీ సమాజంలో ఇలాంటివన్నీ లేవు, వేరే ఉన్నాయి. అంటే వీరి హృదయంలో దేవుడు లేడనమాట. మరి ఎవరున్నారు ప్రభు అంటే దెయ్యముంది. అందుకే ఆ దెయ్య కార్యాలే జరిగిస్తున్నారు. అందుకే మత్తయి సువార్త మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెప్పారు పిల్లరా, ప్రభులు వారు పలికారు. ఈరోజు అదే సమాజాన్ని కదా మనం చూసేది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం పిల్లరా, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. నీ హృదయంలో నుండే వస్తున్నాయి ఇవన్నీ. కారణము అపవాది తిష్ట వేసి కూర్చున్నాడు కనుకనే ఈ దేవాలయంలో. అందుకే వాడి క్రియలే ఈ సమాజం చేస్తుంది, వాడి క్రియలే ఈ క్రైస్తవం కూడా ఫాలో అవుతుంది పిల్లరా. దేవుని నమ్మినామని ముసుగులో ఉంటున్నారు, కానీ దేవుని కార్యాన్ని ఏమాత్రమే వివేచించరు. అందుకే పౌలు గారు కూడా అన్నారు, అందరూ తమ సొంత కార్యాలే చేసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలని ఎవ్వరు పట్టించుకోరు. ఫలానా చోట మీటింగ్ జరుగుతుంది, రండి బాబు, ఇందులో 4 మాటలు విని మీరు కూడా మీ బ్రతుకులు మార్చుకొని దేవుని కొరకు బ్రతుకుతారంటే బిజీ. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు పిల్లారా. దేవుడు మనకి ఇచ్చింది అవకాశం ఎందుకో తెలుసునా? మనల్ని ప్రేమించి నువ్వు తప్పిపోకుండా నీకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. మనందరికీ అవకాశాలు కల్పిస్తున్నాడు. నాతో ఉండండి నాన్న, నేను మీలో ఉంటాను అని దేవుడు పరితపించి చెబుతున్నా మానవాళికి అర్థం కావటం లేదు. మీరు అద్భుత కార్యాలు చూస్తారు, రండి ఉపవాస ప్రార్థన చేద్దామంటే పరుగులో. మరి దేవుడు నాలో ఉండాలి, దేవుడు కట్టుకున్న ఈ దేవాలయంలో దేవుడు నాలో ఉండాలి అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? లేదు పిల్లారా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవ్వరు దేవుని గురించి ఆలోచించేవారు లేరు. మనమైనా దేవుని గురించి ఆలోచించాలనే ఈ విషయం మీకు తెలియజేస్తున్నా పిల్లారా. ఆయన మనస్సు ఎలాంటిదో మీకు తెలియజేస్తున్నా. ఆయన మనతోనే ఉండాలనుకుంటుండు. కాబట్టి మనం ఎవ్వరిమి ఆయనని తృణీకరించకూడదు. ఒకనాడు ఇశ్రాయేల్ సమాజం చేసినట్టు ఈరోజు అన్ని జనులు చేస్తున్నట్టు ఆయనను మనం బయటికి గెంటేయకూడదు. ఒకవేళ ఇప్పటి వరకు తెలియక చేసిన మేము, ఇక నుంచైనా మనము ఆ కన్న తండ్రిని ఎల్లప్పుడూ మన హృదయంలో నింపుకొని ఉండాలి. ఆయనను మనలో నివసించేటట్టుగా మనము ఆహ్వానించాలి. ఆయన నేను వస్తానన్నా కానీ నాకు వద్దు, మాకు దూరంగా ఉండు, నా దరిదాపులు కూడా రావద్దు అని పొగబెడితే దేవుడు ఎలా సంతోషించగలడు ఈ మానవాన్ని చూసి పిల్లారా? నిజంగా దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే ఇలా తమ కార్యాల ద్వారా, తమ అక్రమాల ద్వారా దేవుణ్ణి తమలో నివసించకుండా దూరం పెట్టినట్టు ఈ మానవ సమాజాన్ని మరలా తన దగ్గరికి చేర్చుకొని తాను నివసించాలనుకున్నాడు. ఎలా నివసిస్తాడు మనలో అంటే పిల్లారా, నిర్గమకాండం ఒకసారి చూడండి. ఈ తప్పిపోయిన సమాజాన్ని చూసి అపవాది కుమారులుగా మారినటువంటి వీళ్ళని చూసి దేవుడు పలుకుతున్న మాటలు మరలా మనము మన తండ్రిని ఎలా ఆహ్వానించాలి అంటే పిల్లారా, మన దేవుణ్ణి ఎలా ఆహ్వానించాలి, మనలోకి ఎలా వస్తాడు అంటే నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 8వ వచనము, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. అంటుండు. అంటే దేవుడు మరలా మనలోకి రావాలంటే మనము పరిశుద్ధ స్థలముగా మారాలి పిల్లారా.
పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా మారాలి అంటే మనం చేసే ఈ అక్రమాలు, దురాగతాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, మనలో ఏవైతే దేవునికి నచ్చని ఉన్నాయో అవన్నీ మనం విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెడితేనే దేవుడు మరలా మనలోకి వస్తానంటుండు. పరిశుద్ధ స్థలముగా మీరు నిర్మించుకోండి అంటున్నాడు. అప్పుడు నేను మరలా మీరు నివసిస్తాను. ప్రియులారా, ఈ మానవాళందరినీ ప్రేమించే, మనల్ని పరిశుద్ధ స్థలంగా మార్చడం కొరకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచుకొని మనలో నివసించాలనే మరలా తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి తన రక్తం ద్వారా మనలందరినీ పరిశుద్ధులుగా మార్చారు. ప్రియులారా, మనందరినీ పరిశుద్ధులుగా మార్చాలని నిజంగా ఆయన పంపిస్తే ఈరోజు మానవ సమాజము ఆయనను కూడా అంగీకరించటం లేదు, క్రీస్తును కూడా అంగీకరించటం లేదు. క్రీస్తు ఏమో వచ్చి, ఇదిగో మిమ్మల్ని నేను పరిశుద్ధపరచటానికే వచ్చాను, మీ పాపముల చేత అపరాధముల చేత మీరు మలినమైపోయారు కదా, ఈ మలినాలన్నిటిని నేను కడగాలనుకుంటున్నాను, మీ పాపాలన్నిటిని నేను తుడిచివేయాలనుకుంటున్నాను, కనుక నా కొరకు డోర్ ఓపెన్ చేస్తారా, ఒకసారి మీ తలుపు ఓపెన్ చేస్తారా అని యేసుక్రీస్తు వారు తలుపు దగ్గర ఉండి తలుపు తడుతుంటే మనుషులు తలుపులు తీస్తున్నారా? పిల్లరా, గట్టిగా తలుపులు వేసుకుని గడియ వేసుకుని తాళం కట్టుకుని బిగించుకుని ఉన్నారు. మాకు సువార్త చెప్పొద్దు అని అంటే దాని అర్థమైంది ఇదే. తలుపులు తీయటం లేదు. యేసుక్రీస్తుల వారు అదే చదువుతుండు. పిల్లారా, నేను తలుపు నొద్దనే నిల్చున్నాను. ఎందుకు తలుపు నొద్దనే ఎందుకు నిల్చున్నాడు? మనలో నివసించాలని, మనలోకి రావాలని. పిల్లారా, ఆ మాట చూడండి. దేవుని మనసు మీకు తెలియజేస్తున్నా. దేవుని మనసు మన కోసం ఇంతగా ప్రతిపించాలనా? దానినే ప్రేమ అంటారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. పిల్లారా, 3వ అధ్యాయం చూస్తే 20వ వచనము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. దేవుడు వేడుకుంటున్నాడు. ఎవడైనా తలుపు తీస్తాడా, నాకు డోర్ ఓపెన్ చేస్తాడా అని వేడుకుంటుండు. అదేంటి విచిత్రంగా? ఆయనే కదా ఈ ఇంటిని నిర్మాణం చేసుకుంది. వచ్చేయచ్చు కదా, నువ్వెవడు రా నన్ను ఆపటానికని దేవుడు వచ్చేయచ్చు కదా. దేవుని మనసు చూడండి పిల్లారా, బలవంతంగా వచ్చేవాడు కాదు దేవుడు. బలవంతంగా మన ఇంట్లో చొరబడాలని కాదు, ఆయనే నిర్మించుకున్నా ఆయన కొరకు. చివరికి ఆయన అంటున్నాడు, నా కొరకు డోర్ తీయరా, తలుపు తీయరా అని వేడుకుంటుండు. పిల్లారా, నిజంగా ఆయనకు అధికారం ఉంది. మనల్ని ఈ దేహంలో నుంచి బయటికి గెంటేసే అధికారం ఆయనకు ఉంది. అయినా సరే పిల్లలమనే మన మీద ప్రేమ చూపుతూ ఒక రిక్వెస్ట్ లాగా అడుగుతున్నాడు, తీయండి, తలుపు తీయండి, అప్పుడు నేను వస్తాను, అప్పుడు మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామని యేసుక్రీస్తు వారు పలుకుతాను. పిల్లరా, నిజంగా ఎవరైనా డోర్లు ఓపెన్ చేస్తున్నారా? లేదు పిల్లరా. నిజంగా సమాజాన్ని చూస్తే అదే అనిపిస్తుంటుంది. అందరము తాళాలు వేసి పెట్టుకున్నాం. దేవుడు మనలోకి రాకుండా తాళాలు వేసి పెట్టుకున్నాము. అపవాదికి మాత్రము సాధారణంగా ఆహ్వానం పలుకుతాం. అపవాదికి పిల్లరా, అంటే మనం చేసే క్రియలు, మనం పాపం అయితే ఈజీగా చేసేస్తాము, మంచి అయితే, నీతి కార్యమైతే 10 సార్లు ఆలోచిస్తాం, 100 సార్లు ఆలోచిస్తాము. దేవునికి ఇంత ఇవ్వాలనా, దేవునికి ఇది చెయ్యాలనా, ఇది ఆడ కుదురుతుంది, నాకు ఇవన్నీ ఖర్చులున్నాయి అని మనం ఆలోచిస్తాం. అలాగే అపవాది సంబంధమైన ఈ లోక సంబంధమైన కార్యాలనుకో, మెట్టుకు మెట్టు లేదంటే పైసకు పైస కూడగడతాము, ఖర్చు చేస్తాం. పిల్లారా, అంటే నేను ధనం కోసం చెప్పడం లేదు పిల్లారా, మనం టైము మనం దేవుని కొరకు ఏ విధంగా ఇచ్చిస్తున్నామో మీకు తెలియజేయడం కోసం చెబుతున్నా. ఏదో ధనం ఇవ్వమని నేను చెప్పటం లేదు. ప్రియులారా, దేవునికి మనం చోటు ఇవ్వటం లేదు మన హృదయంలో. అందుకే దేవుని కార్యాలు ఎవరు చేయటం లేదు. చూడండి, ఎన్ని సంఘాలు ఉన్నాయి మన చుట్టూ, ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రియులారా. గొంతుకో సంఘం ఉంది. మరి ఎవరైనా సరే వాక్యం ప్రకటిస్తున్నారా? ఎవరైనా సరే సమాజంలోనికి వచ్చి దేవుని మాటలు ప్రకటించాలని ఎవరైనా వస్తున్నారా? దేవుడు వారిలో ఉంటే అప్పుడు ప్రకటిస్తారు. ఆయన మనసు అర్థమైతే. ఆయన మనసు అర్థం కాలేదు కనుకనే ఆదివారం వెళ్ళి 4 గోడల మధ్య భజన చేసుకొని మిగతా రోజుల్లో తమ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. పిల్లారా, మనము కూడా ప్రతిరోజు సంఘం ద్వారా కార్యాలు ఉండాలి. అదే నేను కోరుకుంటున్న. పిల్లారా, అంత ఎత్తుకు మనం ఎదగాలి. ఎందుకంటే ఆయన మనలో ఉండాలంటే మనం ఆయన గురించి ఆలోచించాలి, ఆయనకు ఆహ్వానం పలకాలి. అప్పుడే ఆయన మనలోకి వస్తాడు. పిల్లారా, ఆయన పని మనం చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే మనలో అపవాది వచ్చి తిష్ట వేసి కూర్చుంటాడు, చేయరాని ఆలోచనలు చేపిస్తుంటాడు, దేవునికి దూరం చేసేటువంటి ఆలోచనలు మనం కలిగిస్తుంటాడు. అందుకే పిల్లారా, దేవునికి దగ్గరగా మనం ఉండాలంటే ఎప్పుడు ఆయనకు ఆహ్వానం పలికి ఆయన మనలో నివసించే విధంగా మన జీవితాలు ఉండాలి. పిల్లారా, అందుకోసమే ఈ మాటలు చదువుతున్నాం. అందుకోసమే ఆయన మనసును మీకు తెలియజేస్తున్నాం. ఆయన మనసు ఎంత గొప్పదో ఆలోచించండి, ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి.
మనతోనే ఉండాలనుకుంటుండా? అవును ప్రియులారా, భూమి మీద మనతోనే ఉండాలనుకుంటుండు. భూమిని విడిచిన తర్వాత పరలోకంలో కూడా మనతోనే ఉండాలనుకుంటుండు. ఆ పరలోకం చేసింది మన కొరకే, ఆయన కొరకు చేసుకోలేదు. ఈ లోకాన్ని చేసింది మనిషి కొరకే, పరలోకాన్ని చేసింది మనిషి కొరకే. ఎందుకంటే ఎక్కడ ఉన్నా సరే నా పిల్లలతో నేను ఉండాలి, ఎక్కడైనా సరే నా పిల్లలతో నేను ఉండాలి, వాళ్ళకు దూరంగా నేను ఉండకూడదు అని అనుకున్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మనం చూడగలిగితే ఆయన చదువుతున్న మాటలు. 17వ అధ్యాయం 27వ వచనం ప్రియులారా, 27వ వచనము చివరి భాగం నేను చదువుతున్నా చూడండి. చివరి భాగము, ఆయన మనలో ఎవరికి నీ దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన దూరంగా లేడు, మనమే దూరం చేసుకుంటున్నాం. మనమే దూరం చేసుకుంటున్నాం మన కార్యాల ద్వారా. ప్రియులారా, మనం ఎవరం అలా ఉండకూడదు. యేసుక్రీస్తుల వారు ప్రతి ఒక్కరి తలుపు తడుతున్నాడు. కాబట్టి మనం అందరము తలుపు తెరిచి సాదరంగా మన ప్రభువుల వారిని ఆహ్వానించాలి. అప్పుడు ఆహ్వానిస్తే మన తండ్రి కూడా మనతో వచ్చి నివసిస్తానంటుండే. మన తండ్రి, మన ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరూ వచ్చి మనలో నివాసం చేస్తానంటుండ్రు. మరి వాళ్ళు వచ్చి మనలో నివాసం చేస్తే ఇంకా ఏది నీకు కొదువ చెప్పండి ప్రియులారా? మనకి ఏది కొదువ ఉంటుంది చెప్పండి? ఏ కొదువ ఉండదు. భూమి మీద కష్టాలు, మనం ఎప్పుడు కష్టాలు అంటామంటే పక్కన వాళ్ళతో మనం కంపారిజన్ చేసుకుని నాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి అంటాం. నిజంగా వాస్తవానికి చూస్తే భక్తులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తే అన్న వస్త్రములు కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే అదే భక్తునికి చాలు, అది భక్తునికి చాలు. అలా కాకుండా మనం రేపటి గురించి ఆలోచిస్తున్నాం కనుకనే, రేపటి గురించి చింతిస్తున్నాం కనుకనే నాకు అది లేదు ఇది లేదని లేనిపోయిన టెన్షన్స్ మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. యేసుక్రీస్తుల వారు అలా చెప్పలేదు. రేపటి గురించి మీరు చింతించకండి, ఏమి తినాలా ఏమి ధరించాలని ఆలోచించకండి. ఈరోజు ఇచ్చాను కదా, ఈరోజు బతుకున్నావంటే ఈరోజు నీకు ఇచ్చాను, రేపు బతుకున్నావంటే రేపు ఇస్తానని యేసుక్రీస్తుల వారు మనకు బోధ చేశాడు పిల్లరా. కానీ మనమేమో రేపటి గురించి ఆలోచించి చివరికి దేవుని పక్కన పెట్టేస్తున్నాం. ఆయన మనతోనే ఉండాలని మనకు దగ్గరగా ఉన్నాడు. అయితే మనం కూడా ఆ దగ్గరగా వచ్చిన కన్న తండ్రిని, దగ్గరగా వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారిని మన హృదయంలోకి చేర్చుకోవాలా లేదా? చేర్చుకోవాలి పిల్లరా. యేసుక్రీస్తుల వారు అంటున్నారు ఒక మంచి మాట, చివరిగా అది చదివి ముగించేస్తాం పిల్లరా. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం పిల్లరా, 23వ వచనము. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటుంది పిల్లారా. మరి యేసుక్రీస్తుల వారిని మనం ఆహ్వానించాలనా లేదా పిల్లారా? యేసుక్రీస్తుల వారిని, తండ్రి అయిన దేవుని మనం ఆహ్వానించాలనా లేదా? ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చి మనతోనే నివాసం చేయాలనుకుంటున్నారు. కాబట్టి వారు చూపినటువంటి ప్రేమ మనము పొందుకోవాలంటే పిల్లారా వారిని ఆహ్వానించాలి. ఇక్కడి నుంచి అయినా మనము ఆహ్వానిద్దాం. దేవుని కొరకు గొప్పగా బతుకుదాం. దేవుని నామాన్ని ఈ భూమి మీద మనము మహిమపరుద్దాం పిల్లారా. మనలో ఉండేటువంటి లోపాలను మనం సరి చేసుకుంటూ దేవుని కొరకు గొప్పగా ఫలిస్తే దేవుడు మనకు ఉన్నతమైన బహుమానం మనకు ఇవ్వబోతున్నాడు. కనుక ఆ బహుమానాన్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన కన్న తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తుల వారిని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఎందుకంటే వారి పరితపించేది మన గురించే. వాళ్ళతో ఉండాలని ఇదే చెబుతున్నాడు. అందుకే కదా ఆయన కోపం చూపుతున్నాడు, బాధపడుతున్నాడు, ఒక్కోసారి కరుణిస్తున్నాడు. ఎందుకు? మనతో ఉండాలని, మనతో నివాసం చేయాలని. పరలోకంలో నిత్యము ఎవరితో ఉండటానికి పిల్లారా? మన పరలోకపు కన్న తండ్రితో నిత్యం ఉండాలని కదా నిత్య జీవం మనకిచ్చేది. ఆయన మనస్సు మీరు గ్రహించాలి. ఇది తెలుసుకోకుండా అల్పకాల పాపభోగాలు ఈ భూమి మీద అవసరాల కొరకే దేవుని నమ్మితే మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమి లేదు పిల్లారా. కనుక మనమందరము దేవుని మనసు ఎరిగిన వారిమే. ఆయన మనసులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేశాను. ఇంకా ఆయన గురించి ఆలోచిస్తే బైబిల్ మనం చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్ మనం చదవాలి. ఒక్కొక్కటిగా మనం చదువుతుంటే మనకు అర్థమైపోతుంది ఆయన ఎలాంటి వాడు అనేది. ఆయన ఎంత మృదు స్వభావం కలిగిన వాడో, ఎంత ప్రేమమయుడో మనకి ఈ మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది పిల్లారా. ఎవరు మన కొరకు ఇంతగా పరితపిస్తారు ఆలోచించండి. తల్లిదండ్రులు నాకు వద్దు ఓల్డేజ్ హోమ్లో పడేసిన తర్వాత ఆ తల్లిదండ్రులు మరలా ఆ కుమారులను స్వీకరించగలరా? స్వీకరించలేరు. కానీ పరలోకపు కన్న తండ్రి ముక్కులకు పొగబెట్టినా సరే, ఇక్కడ మా దగ్గరికి రావద్దని ఎల్లగొట్టినా సరే నేను మీ దగ్గరే ఉండాలని వచ్చి తలుపు తడుతున్నాడంటే ఇంకా వాళ్ళ ప్రేమ ఎంత అద్భుతమైనదో మీరే ఆలోచించండి. ఆయన ప్రేమను మనం అందరం అర్థం చేసుకొని ఆయన కొరకు బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన మనస్సు ఏంటిదో ఒక విషయాన్ని మీకు తెలియజేశాను పిల్లారా. కాబట్టి మనమందరము ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారిమిగా, ఆయన కొరకు ఈ భూమి మీద బ్రతికే వారిమిగా, ఆయన మహిమపరిచే వారిగా మనం అందరం ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. చివరిగా ప్రార్థన చేసుకుని క్లాస్ ముగించుకుందాం. అందరు తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం పిల్లరా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీ ప్రేమ ఎంత అద్భుతమైనదో తండ్రి, ఎంత ఉన్నతమైనదో మీ గురించి ఆలోచిస్తేనే అర్థమవుతుంది తండ్రి. అనుభవించి వెళ్ళిపోతే స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తే మీ ప్రేమ అర్థం కాదు నాయన. మీరు ఎంతగానో మా కొరకు పరితపిస్తున్నారో, మాతోనే ఉండాలని ఎంతగా ఆలోచిస్తున్నారో మాకు అర్థమవుతుంది మీ మాటల ద్వారా. పాపులమైన మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా మీరే మరలా మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి మాలో నివసించాలనుకుంటున్నారు తండ్రి. ఇంత ఉన్నతమైన ప్రేమ ఈ భూమి మీద తల్లిదండ్రులు చూపించరు, భార్యాభర్తలు చూపించరు, పిల్లలు చూపించరు నాయన. కన్న తండ్రి, ఇంత గొప్ప ప్రేమ మా మీద చూపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మేము ఎల్లప్పుడూ సాధారణంగా నాయన మిమ్మల్ని ఆహ్వానించేవారిమిగా, మీ ప్రియకుమారుని ఆహ్వానించి తండ్రి మీ కార్యాలు చేసేవారిమిగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి. మీ మాటలు విన్న మీ పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి అవసరాలలో తోడుగా ఉండండి, వారి పనిబాట్లలో తోడుగా ఉండండి, వారి కష్ట సుఖాల్లో నాయన మీ కృప తోడుగా ఉంచండి. ఎల్లప్పుడూ నాయన వారు మిమ్మల్ని ఆహ్వానించే వారిగానే నాయన వారికి బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మెండుగా ప్రసాదించండి తండ్రి. మేమందరము నాయన అన్నదమ్ముల వలె మీ పిల్లలుగా ఒకే కుటుంబముగా నాయన ఏ తారతమ్యము లేకుండా, ఏ డినామినేషన్ భేదాలు లేకుండా కన్న తండ్రి మీ కార్యాలు కలిసిగట్టుగా చేసి మీ నామాన్ని నాయన ఉన్నతంగా తండ్రి ప్రకటించేవారిగా, మిమ్మల్ని మహిమపరిచేవారిగా మాలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవిస్తారని వేడుకుంటూ కన్న తండ్రి, ఇంకా సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యంలో తోడుగా ఉండి నడిపించమని, మీకు మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటూ కన్న తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను.